ఇట్టి శ్మశానంలో కన్నప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలగట సహజమే. ఇక నా మంచి దగ్గరికి పోదు. అయ్యో, దారి బుద్ధిగా నిర్ణయించలేకున్నాను. పోనీ ఈ చితిలోని కాష్టములను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకుందాము. ఆహా ఆహా, చక్రవర్తులకు సేవగా జనమ పట్టు బంగారపు కరదీపకుల కంటే నా ఇప్పటి హీన స్థితికి కొరివే మిక్కిలించడం. ఈ కొరువు ఎప్పటి ఆరదు. పోనీ పారవేచదం. ఇదే కాపోదు శ్మశాన రాజ్యాలు ఎందుకు డైరెక్ట్ లోకములోనే కష్టములన్నీ నన్నే కోరి వరొచ్చినట్లున్నవి కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? ఈ నిర్భాగ్య పరీక్షను గతించని వెనక మరల కష్టములకు తావెక్కడ దొరుకునో గదా. రాజ్య వియోగముకై దుఃఖింపను, మహారణ్య గౌరవాసాది దుఃఖములెన్ని సంభవించను గణింపును. అతి నీచితంబగు ఈ చండాల దాసమును కూడా పరతపించి చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున దానికంత లేతి కష్టములు సంభవించను క్షమాగుణ సంపత్తి సహించుటే గాక తనని ఒక్కనిగా తెగ నమ్ముకునుడు నీచమని నేను సంకోచించినప్పుడు నాదా నాదా సత్య ప్రతిష్ట కైవలక్షుడు నీచ కృత్యములు అన్నీ సగౌరవలేనని నాకు ఉత్సాహమును కలిగించి నా సత్య దీక్షను కాపాడిన అర్ధాంగి లక్ష్మీదేవగు చంద్రమతి ఏగు దుఃఖమని ఏమని భరింతును. అయ్యో, ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఆనాడు నా భార్యాపుత్రులు కాణకోతులకు ఎక్కిరించినప్పుడు దాసి కదలయమని ఆ పాలుడు అదిలించినాడని మహాలోహితుడు ఓ ఈ మమ్మను కడుక్కుని పోవదమని అతనిపై అదిలినాడని ఆ కాలకవసరుడు నీకు రాజసంబు ఎంత ఎచ్చడురా అలగెత్తనే పొగరు దాసి పుత్రయంతం సుతం పడతోయన్ని ఒడిగట్టిన వదనము కన్నీళ్ళతో దూసి అట్టి దుర్వస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోతుంది కదా. నాకై కదా రారాజు బిడ్డ దిక్కమాల పర్ల గంపు జాగరగత్తాయి అల్లాడుట. చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతనుకు జన్మింపవలసిన వాడివి, కిరాతనుకు జన్మింపవలసిన. ఎంత వైపరీత్యం జరిగినది, ఎంత ఎప్పటికైనా శుభములు రాకపోవనాను ధైర్యం కూడా అంతరించిపోయింది. బ్రతికున్నంత వరకు దేవికా దాసి దుఃఖములు నాకు ఈ కాటికాపుర ఉద్యోగం అవసాన భక్తములే కదా. అగటకట నా సిద్ధములకు శాంతి ఎప్పటికా ఇక శాంతి ఆనాడు నా భార్యాపుత్రుల కాలకవదులు ఎక్కిరించిన నాటి నుండి నేటి వరకు గతమ్మ తలంచమగది నాకు నా మధ్య దురంధమైన చింతాగతి మానై రాయై సుగుణ దంభమైన చైతన్య లీలా నైజ
శరీరంబు త్యజించి నివ్యక్తుతో లేలం కేళను కంబడెదపును అప్పుడే అప్పుడే శాంతి నాచింతగా ఎక్కడి నిన్నో దీనారము శ్రవణ గోచరమవుతుంది పోని ఆ మంద భాగ్యరాలెవరో పోయి చూచెదను.